నాయనా అబ్బా చెవులు బలిపోతున్నాయి. రిపేర్ వచ్చిందా? నిన్ను తాగలయ్యా మోగపోవడం ఏమిట్రా? చెవులు బద్దలైపోతుంటాను. కొత్త బ్యాటరీలు పెంచావా? కొత్త బిల్డింగ్ కి 50 బస్తాలు సిమెంట్ కావాలంటే పర్మిట్ పెట్టాను. కాస్త డబ్బులు కావాలి బాబాయ్. అకౌంట్ నుండి అడిగి తీసుకో. అకౌంట్ నీకు అప్పచెప్పే కాఫీ తాగుతాను. తొందరే ఉంది. అమ్మాయి శ్రావణి, నీ ఫ్రెండ్ ఎవరో వచ్చి ఈ గార్డు ఇచ్చెళ్ళింది. ఓ పద్మ, రేపే పెళ్లి. అయ్యో నాకు ఎగ్జామ్సే. నువ్వు వెళ్ళు బాబాయ్. నాకు పెళ్ళే? నా బతికిలా బ్రహ్మచారిలా గడిచిపోవాల్సిందే. ప్రభాకరం బాబాయ్, నీ స్కూటర్ సర్వీసింగ్ ఇచ్చాను. అంతగా కావాలంటే నా లోన్ వాడుకో. మొన్ననే బాబాయ్ స్కూటర్ సర్వీసింగ్ ఇచ్చావు. బొంబాయి దాకా స్కూటర్ మీద పెడతావు. ట్రైన్ లో వెళ్ళు బాబాయ్, లేదా ఫ్లైట్ ఇస్ ది బెస్ట్. నీ అమ్మ కడుపు మాడా, నీ చివరితో మమ్మల్ని దంపతీస్తున్నావు. మిషన్ పెట్టుకోకూడదు. ఏమిటి కొత్తదేగా? అప్పుడే అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాను. అరవక్కర్లేదు, అర్థమైంది, పెడతాను. ఎక్కడా గుడ్ న్యూస్, వండర్ఫుల్ న్యూస్. ఎక్కడ వీళ్ళు బాబాయ్? వీళ్ళు ఎక్కడ? నీళ్ళ పొద్దున్న నుంచి కుళాయిలో నీళ్లు రావటం లేదు బాబాయ్, అందుకనే తప్పాల వచ్చి తిరుగుతున్నాను. నీళ్లు కదా స్వామి, మా ఆవిడ వాళ్ళు ఎక్కడ? ఆవిడా? ఆవాళ్ళు మసాలా వాళ్ళు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా బాబాయ్. ఏమిటి స్వీట్సా? ఎందుకు తీసుకొచ్చా? ఏం లేదు, తర్వాత చెప్తాను బాబు, ముందు స్వీట్ తీసుకో. ఏదైనా లాటరీ తగిలిందా లేక ఏ అమ్మాయి అయినా కన్ను కొట్టిందా బాబాయ్? అదేం కాదు, మా శ్రావణ్ లేదు, శ్రావణి అదే మాటలో వచ్చేసారు. హాయ్ శ్రావణి, హార్టీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు, స్వీట్ తీసుకో. ఏమిటి బాబా హడావుడి? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడమే కాదు, యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాను. ఈ విషయం 3 రోజుల క్రితమే మా ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు. 3 రోజులైందా నీకు తెలిసి? నాతో ఎందుకు చెప్పలేదు? నేను ఎంత ఆతృతగా చూస్తాను తెలుసా? అసలు ఈ గోళ ఏమిటి బాబాయ్? ఆ అమ్మాయి పాస్ అయిందిరా. ఆడైందా? ఎప్పుడు ఎక్కడ ఎవరు? ఊర్ని నోరు పాడుగాను చంపేస్తుంది. పాడవడం కాదు, పాస్ అయ్యింది. పాస్ అయిందా? ఆ మాత్రం దానికి స్వీట్స్ ఎందుకు? మేము చిన్నప్పుడు ఎంత ఫెయిల్ అయితే స్వీట్స్ పంచుకునేవాళ్ళం. ఫెయిల్ అయితే స్వీట్స్ పంచుకునే. అందులోనే పిల్లాడికి సుఖం ఉంది. అదే క్లాసు, అవే పుస్తకాలు, అదే టీచర్స్. పాస్ అయ్యారనుకో, కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్స్. అదో బాధపడింది బాబాయ్. ఇదిగో బాబాయ్, అందుకే రా నువ్వు 13 సార్లు తప్పే SSLC. ఓరి మనకు ఆదర్శం బాబాయ్. శ్రావణి, నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? స్వీట్ తీసుకో. బావా ప్లీజ్ బావా, టెన్నిస్ ఆడొచ్చానా? ఒళ్ళంతా చెట్లాడుతోంది, స్నానం చేస్తుంటాలి. ఇందాక చూస్తున్నాను ఏమిటావా? సంతోషంలో స్వీట్ తీసుకోమంటే తీసుకోమంటే మామయ్య, నువ్వే నీ కూతురు బుద్ధి చెప్పు. కాబోయే మొగుడంటే కాస్త భయం భక్తి ఉండకరా? మొగుడా? ఊరుకో బావా, ఉప్పుడు పిండి ఒక పిండి వంటేనా? అత్త కొడుకు ఒక మొగుడేనా? నమస్కారం అండి. అంతా బాగానే ఉంది. ఇది న్యూ బ్లాక్. వీళ్ళిద్దరూ కొత్తగా చేరారు. నమస్కారం అండి. చెప్పినట్టుగా బైలింగ్ సెక్షన్ పెట్టాం. నమస్కారం. వెరీ గుడ్. ఈ మిషన్ కొత్తగా తెప్పించాం. అలాగా. నమస్కారం బాబు గారు. నమస్తే సార్. ఇప్పుడు ఈ పిల్లలంతా చాలా చక్కగా చదువుకుంటున్నారండి. ఏం ప్రాబ్లమ్స్ లేదు కదా? నమస్తే. నమస్తే. నమస్కారం బాబు. ఏం బాబు, కాలు బాగుందా? బాగుందండి. ఏం తాతయ్య, ఆరోగ్యం ఎలా ఉంది? నమస్కారం బాబు. మెల్లిగా. మీ దయవలకు ఉల్లాసంగా ఉన్నానండి. నా దయ కాదయ్యా, అంతా భగవంతుడు దయ. పడుకో. అట్టాగే బాబు. నమస్కారం అమృతరావు గారు. నమస్కారం పూజారి గారు. బ్రహ్మోత్సవాల ఖర్చులకి కొంత రొక్కం పంపించాను, మీకు అందిందా? అందిందండి. ఈ 3 రోజులు భక్తులకి ఉచిత అన్నదానం చేయించండి. డబ్బు సరిపోతే మా ఆఫీస్ లో తీసుకోండి. అవసరం లేదండి, ఉండి వసూళ్లే సరిపోతాయి. ఉండి వసూళ్లు భగవంతుడి కైంకర్యం అండి, దైవ కార్యాలకే సరిపోతాయి. అన్నదానం ఈ ఆలయ ధర్మకర్తగా చేయించడం నా బాధ్యత. ఆ ఖర్చులు నేను భరిస్తాను. చాలా సంతోషం. పదండి. నమస్కారం అమృతరావు గారు. శ్రీనివాసరావు, దయచేయండి. నా కూతురు నాకు కాబోయే చాలా లేని చూసి అమ్మాయి లా పాస్ అయిందని విన్నాను. ప్రాక్టీస్ కూడా పెట్టబోతోంది. వచ్చే నెల 15వ తేదీ వీరి వివాహం. తమరు తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి. ఈ అల్లుడు మరెవరో కాదు, నా మేనల్లుడే. వచ్చే నెల 15వ తేదీన కంచి కామకోటి పీఠాధిపతుల దర్శనానికి వెళ్తున్నాను. పెళ్లికి రాలేను, ఏమనుకోకండి. కాకపోతే ఆ రోజున ఆచార్య వారితో చెప్పి నూతన దంపతుల పేర అర్చన జరిపిస్తాను. అంతకంటే భాగ్యమా? కానీ పెళ్ళయ్యాక తమరోసారి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. చూడమ్మా, నాన్నగారు న్యాయవాదిగా మన ఊళ్ళో ఎంతో పేరు గడించుకున్నారు. నువ్వు వారికి తగిన బిడ్డగా మన ఊళ్ళో న్యాయాన్ని కాపాడాలి. అలాగేనండి. ఏమిటో ఇది మరీ అన్యాయంగా ఉంది. ఎంత ఎల్లరి గుడ్డలోనైతే మాత్రం ఫస్ట్ ఇంటికి డోర్ వేసే పర్లేదు.
మీరే వేసుకోండి. సరే గాని మనం వేసుకున్న సవాల్ గుర్తుందా? ఏమిటది? నీ పొగరు అణిచే క్షణం వస్తుందన్నాను, గుర్తుందా? మ్మ్. వచ్చింది అణచనా? శుభ. ఆపు ఆపు ఆపు. అబ్బా. ఛీ, ఛీ, ఛీ. థు, థు, థు. కళ్ళు కనపట్లేదా? చూడలేదండి అయ్యా. ఎవరుకున్నాను ఇంతకీ అసలు వాడేడి? ఎవరండి అయ్యా? అదే అసేనేగాడు. ఇంకా దిష్టి బొమ్మలు చూస్తావే, వెళ్ళి పిలుచురా. ఆయ్. నేను వచ్చానని చెప్పు. థు, థు, థు. ఏడి సీనుగాడేడి? ఎవరండి మీరు? సీనుగాడు ఎక్కడ? ఎక్కడ వేటి? ఎవరి మీద ఎక్కుతారు? వీడెవడో సౌండ్ ఇంజనీర్ లో ఉన్నాడే. ఈ ఇంటి యజమాని శ్రీనివాసరావు గాడు ఎక్కడ? హో, మా బాబాయా? ఆ. ఇంతకీ తవరెవరు బాబాయ్? నేను సాక్షాత్తు మా సీనుగాడికి దూర బంధువుని. వస్తున్నట్టుగా ఉత్తరం రాశానే, అందలేదా? సర్లే, ఈ సామాన్ లోపల పెట్టించు. ఆ సామాన్లన్నీ నీవేనా బాబాయ్? అవును, ఏ? అన్ని సామాన్లతో వచ్చారు. మీ ఊరు ఏదన్నా తుఫాన్లో కొట్టుకుపోయిందా బాబాయ్? నీ జోకు నీ మొహంలో ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నా సామాన్ నేను వాడుకుంటాను. వెళ్ళి పిలుచురా. వినబడిందా? ఎవరు బాబాయ్? ఇంతకీ నువ్వెవరు? నా పేరు ప్రభాకర్ అంటారు. ఓహో, మా శ్రీనివాసరావుకి అల్లుడు అనమాట. అవును. మరి ప్రభాకరం అంటానే, శ్రావణికి మొగుడని చెప్పుకోలేవు. దేశంలో చాలా మంది శ్రావణులు ఉంటారు, వాళ్ళందరికీ నేను మొగుడు కాలేనుగా. ఇంతకీ తమరెవరికి మొగుడు? సుభద్రకి మొగుడిని. ఎవరివయ్యా నువ్వు? అరే, ఎవరు ఎవరు అని అందరూ నన్ను అడిగేవాళ్లే. నేను మా సేనయ్యకి సాక్షాత్తు దూర బంధుని. సేనయ్యకి నీకు అంత చనువుందా? చనువా? కనిపిస్తే టెంక చెల్లిస్తాను వెధవాయిని. మీ అందరికీ వాడంటే భయం కావచ్చు కానీ నన్ను చూస్తే పిల్లి పిల్లి అయిపోతారు సన్నాసి. ఎందుకట నువ్వంటే అంత భయం పాపం? భక్తి వల్ల భయం. ఉమ్. ఇంతకీ నువ్వెవరు? నేనే శ్రీనివాసరావు. ఆ? ఇచ్చే టెంకి జల్ల. బావారా, నమస్కారం. అరే, ఏమిటి ఇలా మారిపోయారు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చూశాను మా పల్లెలు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నేను ఎక్కడ చూశానో ఎప్పుడు చూశానో ఇంకా గుర్తు రావడం లేదు. రా లోపలికి రా, తర్వాత మాట్లాడుకుందాం. సామాను రావడమే మట్టి కమ్మతో వచ్చాడు, వెళ్ళి స్నానానికి ఏర్పాటు చేయి. పో. ఆ మనిషి గబ్బు పోవాలంటే 1 సంవత్సరం పాటు సముద్రంలో ఊరయ్యాలి బాబాయ్. ఏమండి? ఏమండి? ఓ, నువ్వా వచ్చావా? ఇక్కడికి వచ్చారేమిటి? నిన్ను ఇక్కడి నుంచి ఎలాగే ఎత్తిపోదామని వచ్చాను. ఊరుకోండి, ఎవరైనా వింటే అసహ్యంగా ఉంటుంది. ఇంతకు దేనికి వచ్చారు ఇక్కడికి? ఏం లేదు, సిటీకి కొత్తగా సెన్సేషన్ ఫిల్మ్ ఒకటి వచ్చింది, సక్సెస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్. కమాన్ స్కూటర్. ఏమండి, అసలే కేసు ఓడిపోయి పిచ్చికిపోయి ఉంటే ఇలాంటప్పుడు సినిమా అంటారే? ఓడిపోయావా? సారీ డియర్, ఇలాంటప్పుడే కాస్త మైండ్ రిలాక్స్ కావాలి. కమాన్ సినిమాకి వెళ్దాం రా. చెప్తే అర్థం కాదే. మీరు వెళ్ళండి, నేను పార్టీని కలిసి వెంటనే అప్పీలకు వెళ్ళి ఏర్పాటు చేయాలి. ఎలాగైనా ఈ కేసు గెలిచి తెరాలి. రామారు వెళ్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. కూర్చో, భోజి ప్లేట్. వద్దు బాబాయ్, నేను ఇప్పుడే భోంచేశాను, మీరు కానివ్వండి. ఓహో, డాక్టర్ లలిత. డాక్టర్ అంటే మందులు ఇచ్చే డాక్టర్ మేనా? చూడమ్మా, నేను మా బావగారికి దూర బంధువుని. చూడమ్మా, 3 రోజుల నుంచి తిన్నది అరిగి చావడం లేదు, విపరీతమైన ఆకలి. ఏదైనా మంచి టానిక్ ఇయ్యమ్మా. ఈ కుడి చెయ్యి ఒకటే లాగేస్తోంది. దాంతో ఎప్పుడు లాగుతూ ఉంటారు కదా. ఈ చెయ్యి కదండి బాబు, ఈ చెయ్యి తెగ లాగేస్తోంది. ఏదైనా మంచి తైలం ఇయ్యమ్మా, రాసుకుంటాను. ఇక పగలు రాత్రి ఒకటే నిద్ర. కనీసం భోజనం చేసేటప్పుడైనా మెణుకుగా ఉండేందుకు ఏదైనా మంచి మాత్ర ఇయ్యమ్మా. ఆ మాత్రం దానికి డాక్టర్ కావాలా బాబాయ్? నన్ను అడిగితే చెప్పేవాడిగా. ఏమిటయా? ఏమిటి చెప్పు. ఓ రోజంతా పస్తుండి ఆ మర్నాడు ఉదయమే లేచి 3 సార్లు ఊరు చుట్టూతా ప్రదక్షిణం చేసావంటే మొత్తం బాబాయ్ ఫినిష్. అక్క, విసేరా ఎగ్జామినేషన్ రిపోర్ట్ రాకుండా బెయిల్ మీద విడిచిపెట్టిన కేసుల గురించి మీకు ఏమైనా తెలుసా? ఉంటాయా? ఎందుకు లేవు? ఆ మధ్య ఒక అమెరికన్ గర్ల్. అబ్బా ఊరుకోండి, నేను అడుగుతున్నది మెడికో లీగల్ ఎక్స్పర్ట్ ని. ప్రతిదానికి మధ్యలో జోక్యం చేసుకుంటారే, పెద్ద తెలుసునట్టు. ఇంకెప్పుడు లా విషయాలు నా దగ్గర మాట్లాడకండి. అక్క, మీరు చెప్పండి. ఏమిటండి ఇంకా చదువుతున్నారు? ఏవో పిచ్చి పిచ్చి పుస్తకాలు. అయినా నీలా పెద్ద పెద్ద లా పుస్తకాలు చదవడానికే నాకేం లా తెలుసా పాడా? ఓ అదా, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నదానికి అలిగారు అయ్యగారు.
ఊరుకోండి, నా ఆత్రంలో ఏదో అన్నాను. మాత్రం కదా నీ గర్వం నీకే లా తెలుసని. ఉమ్, నేనే కనుక ప్రశ్న అడగడం మొదలెట్టానా ఒక్కొక్క ప్రశ్నకి ఒంటిగా గుడ్డలని ఊడిపడాలి. పనివేనా? ఓ పందివే. కమాన్. చెప్పండి. చెప్పనా? ఉమ్, ఆలు మగలు ఆ, పండుకొని ఏం చేస్తారు? పాడు ప్రశ్న మీరును. నా ప్రశ్న పాడుదు కదా, నీ ఆలోచన పాడుది. ఆలు మగలు పండుకొని కోసుకొని తింటారు. కమా కమా సారీ కమా కమా మాట తప్పకూడదు ప్లీజ్. అయిపోయిందా? అయిపోయింది. గుడ్. ఇంకోటి అడిగినా? అడగండి. ఒక అడుక్కునేవాడు వచ్చి నిన్న ముద్దడితే ఏం చేస్తావు? పళ్ళు రాళ్ళు కొడతాను. అరే ఎందుకో పాపం ముద్ద అన్నవాడితే పెద్దలకి ఎవరో ఓడిపోయా. కమా శాలరీ నెంబర్ 2. శాలరీ నెంబర్ 2 ప్లీజ్. వచ్చావా? గుడ్. పోతే ఇంకో ప్రశ్న అయినా? వేయండి. లుంగికి స్త్రీలింగం ఏమిటి? లుంగికి లింగం ఎక్కడ ఉంటుందా? ఉంటుందో లంగా. ఓడిపోయా. కమాన్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ప్లీజ్. పరమేశ్వరానుగ్రహేణ అనయోర్ దంపత్యో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయమస్తు. పార్వతీ పరమేశ్వరులా చిరకాలం అన్యోన్యంగా వర్ధిల్లండి. అయ్యా శివసుబ్రహ్మణ్యం గారు, మా వివాహం జరిగి ఈనాటికి 25 సంవత్సరాలైంది. ఆ రోజుల్లో తమ తండ్రి గారి చేతుల మీదుగా ఈ వివాహం జరిగిన పుణ్యాన ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం చాలా అన్యోన్యంగా బ్రతుకుతున్నాం. ఇవాళ ఈ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్వల్ప మొత్తాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాం. స్వీకరించండి. అయ్యా క్షమించండి, ఆ మొత్తాన్ని నా హుండీలో వేయండి. హుండీలోనా? ఇది నేను మీకిస్తున్న కానుక సుబ్రహ్మణ్యం గారు. మీ వివాహం జరిపించింది నే కాదు, మా తండ్రి గారు. మీ కాపురం బాగుందంటే అందుకు కారణం ఆ భగవంతుడు. కాబట్టి ఏ రకంగా చూసినా మీ కానుక స్వీకరించే అర్హత నాకు లేదు. దయచేసి ఆ హుండీలో వెయ్యండి, దైవ కార్యాలకు వినియోగపడుతుంది. షాబాష్. గుళ్ళో లింగాన్ని గుడిని మింగే పూజారులను చూశాను కానీ మీ వంటి ఉత్తముల్ని చూడలేదు. ఈ కోటిగారు నా దగ్గర 25 సంవత్సరాలుగా నమ్మిన బంటుగా ఉంటూ జీతం పెంచమని ఒక్కనాడు అడగలేదు. మీరు ఆ భగవంతుడు బంటుగా 25 సంవత్సరాలుగా ఉంటూ నేనిచ్చే ఈ చిన్న మొత్తాన్ని స్వీకరించనంటున్నారు. అలాగే కానీ వస్తాను. పరమేశ్వరార్పణమస్తు.